అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా ప్లేలో రీఛార్జ్ల విషయంలో మీరు రీఛార్జ్ చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్త అయితే పాటించండి. ఏంటి ఆ జాగ్రత్తలు అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది నేను ఎవరిని ఉద్దేశించి చేయట్లేదండి. కేవలం నేను ఒక కస్టమర్ల ఇంటికి వెళ్ళిన తర్వాత, నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత కొత్త కనెక్షన్ అయినా కావచ్చు, లేదా వాళ్ళ ఇల్లు మరి రీఛార్జ్ చేయమన్నప్పుడు ఆ రీఛార్జ్ విషయంలో ఎన్ని మోసాలు జరిగాయి, ఎలాగా వాళ్ళు రీఛార్జ్ విషయంలో డబ్బులు అంటే వేరే వ్యక్తులకి ఎలా డబ్బులు ఇచ్చారు, ఆ విషయాలన్నీ కూడా నేను వాళ్ళు చెప్పిన మాటలు అనుభవపూర్వకంగానే వాళ్ళకి చెప్పిన మాటలతో నేను ఇక్కడైతే నేను ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తానని తప్పండి, నా సొంత మాటలు అయితే కాదు. ఓకేనండి. ఆల్రెడీ నేను ఈ రీఛార్జ్ విషయంలో గురించి దాదాపు 3 సంవత్సరాల పైన 4 సంవత్సరాల క్రిందటే నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరో చూడలేదు. అంటే స్టార్టింగ్లో నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టకముందు స్టార్టింగ్ వీడియో ఏదైతే ఉంటుంది, కానీ మళ్ళీ మరొకసారి అయితే ఇవి చెప్దామని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు రీఛార్జ్ విషయంలో చేస్తున్న రీఛార్జ్లు 1 నెల కావచ్చండి, లేదా 6 నెలలు కావచ్చు, మీ ఇష్టం 1 సంవత్సరం అయినా కావచ్చు. మీరు ఎంత రీఛార్జ్ చేసినా సరే అండి, మీరు రీఛార్జ్ చేస్తున్నప్పుడు ప్లాన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ తెలుసుకోండి. స్టార్టింగ్లో మనకి నేను రీఛార్జ్ గురించి చాలా అయితే వీడియోస్ చేశాను, మీరు చెక్ చేయొచ్చు. స్టార్టింగ్ ఏదైనా ప్లాన్ ఉన్నట్టయితే ఒక ప్లాన్ అయితే ఉంటుందండి. FTA బేసిక్ ప్లాన్ ఏదైతే ఉందో 154 రూపాయలు 153 రూపాయలు ఉంటుంది. FTA బేసిక్ అంటే FTA బేసిక్ లో మీకు ఓన్లీ న్యూస్ ఛానల్స్ మాత్రం వస్తాయి, ఆ పైన ఏ ఛానల్ అయితే రాదు. ఆ రీఛార్జ్ కి మీరు 200 రూపాయలు రీఛార్జ్ అనేది మీ ఫోన్ పేలో కానీ, ఇప్పుడు మినిమం రీఛార్జ్ అనేది ఎక్కడైనా సరే మన ఫోన్ పేలో కానీ, గూగుల్ పేలో కానీ, పేటిఎంలో కానీ, ఇంకెక్కడైనా సరే 200 రూపాయల రీఛార్జ్ అనేది కామన్. అది మీరు FTA బేసిక్ ప్యాక్ ఛానల్స్ చాలా మాకు ఈ 200 రీఛార్జ్ చేసుకుంటానంటే సరిపోతుంది, ఇంట్లో ప్రాబ్లం అయితే ఉండదు. మీకు తెలుగు సూపర్ వాల్యూ ఏదైతే 255 రూపాయల ప్యాక్ ఏదైతే ఉందో ఆ ప్యాక్ చేసుకోవాలనుకుంటే 255 రూపాయలు రీఛార్జ్ అనేది ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు, లేదా 200 రూపాయలు రీఛార్జ్ అని కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అక్కడ ఏదేం పర్వాలేదండి. ఫోన్ పేలో చేసుకోవచ్చు, గూగుల్ పేలో చేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్ టాటా ప్లే ఆఫీస్కి వెళ్ళిన అక్కడనే రీఛార్జ్ చేస్తారు. లేదంటే థర్డ్ పార్టీ సర్వీస్ ఏదైతే ఉందో, రీఛార్జ్ చేస్తున్న మొబైల్ షాప్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా 1 నెల రీఛార్జ్లు అయితే చేస్తారండి. 250 అయితే 255, 309 రూపాయలు అయితే 309 రూపాయలు. ఎప్పటికప్పుడు ప్లాన్స్ మారుతుంటాయి కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది కాబట్టి 1 నెల రీఛార్జ్ అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. కానీ 6 నెలల రీఛార్జ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు అయితే పాటించండి. ఎందుకంటే చాలా మంది నేను చూస్తున్న కస్టమర్స్ తీసుకున్న వాళ్ళు చెప్పిన మాటల ఆధారంగానే నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ అయితే చెప్తానండి, అంతే తప్ప లేని విషయం అయితే కాదు. అక్కడ ఒక కస్టమర్ ఇంటికి వెళ్ళిన తర్వాత అండి, ఏదైతే 6 మంత్స్ రీఛార్జ్ ఉందో, కొంతమంది టెక్నీషియన్లు కానీ, లేదంటే బయట మనుషులు కానీ, లేదంటే రీఛార్జ్ విషయంలో కానీ అక్కడ కొంతమంది అండి, అందరినైతే కాదు, నేను అందరినీ తప్పట్లేదు. నార్మల్ ప్యాక్ ఏదైతే ఉందో ప్రజెంట్ 1226 రూపాయలు ప్యాక్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఈ ప్యాక్ అయితే ఉంది, ఆ ప్యాక్ ఛాన్స్ కాకుండా ST ఛాన్స్ అని చెప్పి 1850 రూపాయలు తీసుకోవడం, 1750 రూపాయలు తీసుకోవడం, లేదా 1900 తీసుకోవడం. తీసుకున్న తర్వాత నార్మల్ స్టాండర్డ్ డిఫరెన్స్ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో అవి రీఛార్జ్ చేయడం. ఈ ఎక్స్ట్రా అమౌంట్ అవుతుందో అది చెప్పకుండా ఇతను కస్టమర్ కానీ, లేదంటే టెక్నీషియన్ కానీ ఈ తెలియకుండా ఎవరో సంథింగ్ డబ్బులు అలా తీసుకోవడం జరిగింది. నేను చూశాను, అది పేర్లు అయితే చెప్పకూడదు, కానీ చాలా మంది తీసుకున్నారు. అలా చేయొద్దండి. మీరు అలా డబ్బులు కూడా ఇవ్వద్దు. ఒకవేళ మీరు 6 మంత్స్ రీఛార్జ్ చేయించుకునే ఉద్దేశం ఉంటే అది మీరు ఆన్లైన్లో కనిపించదండి, ఆన్లైన్లో కూడా చేసుకోలేరు. ఫోన్ పేలో కానీ, గూగుల్ పేలో కానీ, పేటిఎంలో కానీ, ఇంకా ఎక్కడైనా సరే మీకు ఈ 6 మంత్స్ ప్లాన్ సంబంధించి రీఛార్జ్ అయితే ఎక్కడ కనిపించవు. బయట ఏదైనా థర్డ్ పార్టీ పర్సన్ ఎవరైతే మీకు తెలిసిన వ్యక్తి, అంటే రీఛార్జ్ చేస్తున్న వ్యక్తి కానీ, లేదంటే ఎవరైనా ఉంటే మీకు అక్కడైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ అమౌంట్ ఇచ్చి మీరు 6 నెలలకి రీఛార్జ్ చేసుకోవచ్చు. తెలియని వ్యక్తి మాత్రం ముందుగా డబ్బులు ఇచ్చి మోసపోవద్దండి. అతను ఏ రీఛార్జ్ చేస్తాడో మీకు తెలియదు, ఎంత అమౌంట్ మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుందో మీకు తెలియదు. మీకు తెలిసిన అవగాహన ఉన్నట్టయితే మీకు తెలుస్తుంది. చాలా మందికి తెలియదండి, అది ఏ రీఛార్జ్ తెలియదు. స్టాండర్డ్ డిఫరెన్స్ ఛాన్స్ వస్తాయా, ST ఛాన్స్ వస్తాయా, లేదంటే ఏ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది, ఇందులో మనకు ఛాన్స్ ఎన్ని వస్తాయి, ఏం కూడా అవగాహన లేకుండా అమౌంట్ 1800 అయితే 18, 2000 అయితే 2000 ఇచ్చేసిన తర్వాత
నార్మల్ ఏ స్టాండర్డ్ డిఫరెన్స్ ఛానల్ ఏదైతే ఉన్నాయో ఆ ప్యాక్ యాక్టివేట్ చేస్తున్నారు కొంతమంది. అది ఎలా చేయడం చాలా తప్పండి. ఇప్పుడు నేను చాలా మంది కూడా నన్ను కస్టమర్స్ రీఛార్జ్ చేయండి అంటారు. రీఛార్జ్ చేయనండి. రీఛార్జ్ విషయంలోనే నేను ఎక్కువ ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి, అంటే నేను రీఛార్జ్ చేయలేదు, ఇప్పుడు ఫస్ట్ నుంచి చేయలేదు, ఇప్పుడు కూడా చేయను. చాలా మంది కస్టమర్స్ రీఛార్జ్ చేయంటారు. రీఛార్జ్ చేయడం కాదని, రీఛార్జ్ అవ్వకపోయినా, రీఛార్జ్ లో ప్లాన్స్ అయినా చేంజ్ అయ్యి అర్థం కాకపోయినా మళ్ళీ మనకే తలనొప్పిగా ఉంటుందని చెప్పి నేను రీఛార్జ్ అయితే చేయను. రీఛార్జ్ విషయంలో స్టార్టింగ్ లో ఆల్మోస్ట్ 4 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఒక పెద్ద అయినా రీఛార్జ్ అమౌంట్ ఇవ్వకపోయినా సరే ఇచ్చానని చెప్తే నేను యూట్యూబ్ లో వీడియోస్ ఎక్కువ పెట్టడం స్టార్ట్ చేశాను. అలాగే రీఛార్జ్ విషయంలో చాలా మంది మోసపోతారండి. మీకు తెలిస్తేనే 6 months సంబంధించిన రీఛార్జ్లు ఏదైతే ఉంటాయో నేను చెప్పిన చాలా 6 months ఈ రీసెంట్ గా ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో చేంజ్ అయిన వీడియోస్ పెట్టి చూసారా, ఆ వీడియోస్ ఆధారంగా చూసుకున్నట్టయితే మీరు దగ్గరలో బయట ఎక్కడైనా మీరు టాటా ప్లే ఆఫీస్ కానీ, లేదంటే థర్డ్ పార్టీ మీ దగ్గర మొబైల్ షాపుల్లో కానీ, లేదంటే తెలిసిన వ్యక్తి టెక్నీషియన్ కానీ ఎవరికైనా రీఛార్జ్ చేసే ముందు ఇది ఏ ప్లాన్ లో మనకి వర్తిస్తుంది, ఏ ప్లాన్ ఇస్తున్నారు మీరు, ఆ ప్లాన్ అమౌంట్ ఎంత ఖచ్చితంగా 1226, 1548 రూపాయల, లేదంటే ఇంకా ఎక్స్ట్రా ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్లాన్ కి అంత అమౌంట్ అయితే అంత ఇస్తున్నారా, లేదా అంత అమౌంట్ అడుగుతున్నారా అనేది ఒక్కసారి మీరు 1-2-3 సార్లు అడగండి. ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. ఇది ఒక అవగాహన మాత్రమే. ఎందుకంటే మోసం చేసే చోట ఎవరైతే ఉంటారో అక్కడ ఇంకా మరింత మోసం అయితే జరుగుతుందండి. నేను చూసిన ఆధారంగా చెప్తాను, పేర్లు అయితే చెప్పకూడదు కానీ చెప్తున్నాను. చాలా మంది అండి టెక్నీషియన్లు కానీ, కొంతమంది బయట థర్డ్ పార్టీ పర్సనల్ కానీ ఎవరైనా సరే రీఛార్జ్లు ఇది ఆఫర్ ఉందండి, ఈ ఆఫర్ ఉందని చెప్పి ఎంత అమౌంట్ అవుతుందని చెప్పి అంత అమౌంట్ ఇస్తున్నారు. కానీ లీస్ట్ ప్లాన్, తక్కువ ప్లాన్ 6 months ప్లాన్ ఏదైతే ఉందో అది రీఛార్జ్ చేసి అది యాక్టివేట్ చేస్తున్నారు. అది తప్పు. అలాగే కొంతమంది నేను ఎక్కువ మధ్యకాలంలో చూసింది ఏంటంటే కొంతమంది కస్టమర్స్ కి కాల్స్ అయితే వస్తున్నాయి. వాళ్ళు చెప్పడం ద్వారా నేను చెప్తున్నాను, మాకు 6 months ప్లాన్ ఆఫర్ ఉందండి, ఈ ప్లాన్ ఆఫర్ ఉందండి, ఆ ప్లాన్ ఆఫర్ ఉందని అంటే మీరు మాకు ఫోన్ పే అమౌంట్ చేయండి అప్పుడు మీరు రీఛార్జ్ చేస్తాం అనే వ్యక్తి అయితే అఫీషియల్ అయితే కాదండి. బాగా గుర్తుపెట్టుకోండి. అఫీషియల్ కంపెనీ నుంచి ఏదైతే కాల్ ఉందో వాళ్ళు రీఛార్జ్ చేసుకోమని లింక్ అయితే మీకు పంపిస్తారు తప్ప మీకు ఫోన్ పే చేయండి, మాకు డబ్బులు పంపించండి అయితే ఎవరు చెప్పరు. అందులో ఆ విషయంలో కూడా జాగ్రత్త పడండి. బయట ఎవరైనా టెక్నీషియన్ కానీ, లేదంటే ఆఫీస్ నుంచి ఎవరైనా ఇంకో డీలర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవరైనా కాల్ చేస్తే అక్కడ మీరు నమ్మచ్చు. కానీ మాకు ఫోన్ పే చేయండి, ఇంత అమౌంట్ అండి, ఆఫర్ మంచి ఆఫర్ ఉందండి, ఈ 6 నెలలకి ఈ ఆఫర్ ఉందని చెప్పి ఎవరైతే అమౌంట్ అడుగుతారో అటువంటి విషయాలు కూడా జాగ్రత్త పడండి. ఫోన్ పే చేయని వ్యక్తి అసలు నమ్మకండి. ఎందుకంటే ఎవరు కూడా కంపెనీ ఎప్పుడు కూడా మాకు ఫోన్ పే చేయండి, గూగుల్ పే చేయండి, మాకు అమౌంట్ పంపించండి అని అడగదండి. ఖచ్చితంగాని మీకు రీఛార్జ్ అమౌంట్ ఎంతైతే ఆఫర్ ఉందో ఆఫర్ చెప్తుంది, ఆఫర్ కి సంబంధించి లింక్ పంపిస్తుంది, చేసుకోమని చెప్తుంది. ఆ లింక్ ద్వారా మీరు రీఛార్జ్ చేస్తే ఆ లింక్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు ఛాన్స్ అయితే మీకు 6 months ప్యాక్ అయితే యాక్టివేట్ అవుతుంది తప్ప డబ్బులు పంపించండి అయితే చెప్పదు కంపెనీ. ఈ థర్డ్ పార్టీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మధ్య వ్యక్తులు వాళ్ళు ఇప్పటికీ నాకు ఎవరు తెలియట్లేదండి. చాలా మంది కూడా కంప్లైంట్ రేస్ చేసి చెప్పారు, నాకు డైరెక్ట్ గా నాకు చెప్పారు. కస్టమర్ కేర్ లో కంప్లైంట్ చేద్దామన్నా ఎవరు పట్టించుకోరు. కొంచెం జాగ్రత్తగా వహించండి. 1 month అయితే పర్వాలేదు రీఛార్జ్. స్టార్టింగ్ లో చెప్పినట్టు 1 month అయితే ఫోన్ పే చేసుకోవచ్చు, 2 months అయితే చేసుకోవచ్చు. మీరు సబ్స్క్రైబ్ ఎంటర్ చేసి రీఛార్జ్ చేసుకోవచ్చు. 6 నెలల రీఛార్జ్ ఏదైతే ఆఫర్ ఉందో దాని విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరొకసారి చెప్తున్నానండి, నేను యూట్యూబ్ లో ఈ వీడియో స్టార్ట్ చేయడం కూడా ఒక పెద్ద అయిన డబ్బులు ఇవ్వకపోయినా క్షమించండి, ఇవ్వకపోయినా సరే ఇచ్చానని చెప్పి నాకు గొడవ పెట్టుకోవడంతో నేను వీడియోస్ అప్పుడు ఎక్కువ స్టార్ట్ చేసి ఎక్కువ దీని గురించి అవగాహన ఉండాలని చెప్పి నేను వీడియోస్ మొదలుపెట్టి వీడియోస్ తీయడం జరిగింది. అందుకని మరొకసారి చెప్తానండి, నేను కూడా రీఛార్జ్లు చేయను, నాకు పంపించండి అని ఎప్పుడు కూడా అడగను. నేను రీఛార్జ్ చేసుకోమంటాను. మీ దగ్గరలో టాటా ప్లే ఆఫీస్ ఉన్నా, లేదంటే దగ్గరలో మొబైల్ షాపులు ఉన్నా అక్కడికి వెళ్ళి రీఛార్జ్ చేయించుకోమంటాను తప్ప రీఛార్జ్ కూడా నేను చేయను. అలాగే ఇప్పుడు 80% కూడా చేయలేదు కూడా ఎవరికైనా. మరొకసారి మళ్ళీ నేను ఇదే చెప్పేదండి, నేను రీఛార్జ్ చేయను. అలాగే రీఛార్జ్ చేసే విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి. 1 నెల 2 నెలల రీఛార్జ్ అయితే పర్వాలేదు. 6 నెలల రీఛార్జ్ ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో వాటి విషయంలో జాగ్రత్త పడండి. అవి ఆన్లైన్ లో కనిపించవు. మీ
దగ్గరలో టాటా ప్లే ఆఫీస్ ఉన్నా లేదంటే డీలర్లు మొబైల్ షాపుల్లో రీఛార్జ్ చేస్తుంటారు. టాటా ప్లే రీఛార్జ్లు, సన్ డైరెక్ట్ రీఛార్జ్లు, ఇవి సంథింగ్ ఇంకా ఏవైతే రీఛార్జ్ చేస్తుంటారో వాళ్ళ దగ్గర కూడా ఈ ఆఫర్స్ ఉంటాయి. అక్కడ కూడా మరొకసారి ఈ ఆఫర్ ఏంటి, ఇది 6 నెలల రీఛార్జా, ఇది హెచ్డి ప్లానా, నార్మల్ ప్లానా, వారిని ఖచ్చితంగా అడిగిన తర్వాత అప్పుడు యాక్టివేట్ చేసుకుని అప్పుడు డబ్బులు ఇచ్చి మీరు రీఛార్జ్ చేయించుకోండి. అంతే తప్ప మధ్య వ్యక్తి ఎవరైతే తెలియని వ్యక్తి ఎవరు ఉంటారో ఫోన్ చేసి మాకు డబ్బులు పంపించండి, రీఛార్జ్ చేస్తాము, ఆఫర్ ఉందని నేను అడుగుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా మాకు ఆఫర్ ఉందని తెలుసు, మాకు ఇప్పుడైతే మాకు రీఛార్జ్ వద్దని చెప్పి కాల్ కట్ చేసి మీ జాగ్రత్తగా బయట అయితే రీఛార్జ్ చేయించుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఓకేనండి. ఈ విషయంలో టాటా ప్లే రీఛార్జ్ విషయంలో మరొకసారి ఈ వీడియో చేద్దామని చెప్పి నేను వీడియో చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.